చంద్రబాబు నాయుడు గారిని చెప్పుతూ కొట్టారు పెద్దిరెడ్డి గారు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు రెండోసారి ఇది ప్రస్తావించుకోండి. ప్రెస్ మీట్ లో 2 సార్లు, పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో మాట్లాడింది ఇది. అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మీద చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి గర్జి ఉంది. దాంట్లో ఏంటంటే ఆ గర్జి వల్ల ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేసి చేపిస్తున్నారు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారికి సంబంధించి పెద్దిరెడ్డి గారికి సంబంధించి ఏదో విషయం, బలమైనటువంటి విషయం ఖచ్చితంగా ఉందనేది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కవర్ చేస్తున్న దాంట్లో ఏదో పెద్ద విషయం ఉందని క్లియర్ గా అర్థమవుతుంది అనేటువంటి విధంగా సోషల్ మీడియా ప్రచారం అయితే జరుగుతుంది. సరే, అది వేరే సంగతి అయినా అసలు ఎట్లాగా అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి విధానంలో కాలేజీ దగ్గర నుంచి తీసుకున్నా కూడా కాలేజీలో చంద్రబాబు నాయుడు గారికి 2 సంవత్సరాలు జూనియర్ ఆయన. ఆ తర్వాత 1995లోనే ఇది సీఎం అయ్యారు. 1973 ఆ టైంలో ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే 85-73లోనే ఆయన 73 అనుకుంటాను. 73లోనే ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి చంద్రగిరి నుంచి. ఆ టైంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం లేదు, మామూలుగా ఆయన కూడా ఏదో పోటీ చేసే ప్రయత్నం చేసినా ఓడిపోయాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే జస్ట్ 2-3 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ అయ్యారు. ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యారు. గెలిచిన 2-3 సంవత్సరాల్లోనే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యారు. అంటే ఒక రకంగా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలంటే ఇప్పటికీ ఎన్నిసార్లు ముఖ్యమంత్రి? ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏముంది? అసలు ఏమి లేదు. వాళ్ళకి మామూలుగా కక్ష తీర్చుకునేటువంటి విధానం ఉంటే ఈ పాటికి అసలు ఫ్యామిలీ ఇంత డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ పాటికి ఎప్పుడో తొక్కి తారదీసేసేవాళ్ళు. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారే ఆ పొజిషన్ లో ఉంటే ఈ పాటికి అసలు ఫ్యామిలీ ఉండేది కాదేమో టోటల్ గా. అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించి అసలు ఏదో పేదరికంలోనో లేదా ఏదో గుడిసెల్లోనో లేకపోతే ఎక్కడో మామూలుగా ఏదైనా వేరే రాష్ట్రాలకి బిజినెస్ చేసుకోవడం ఈ రకం ఉండేదేమో. మరి అంత భయంకరమైనటువంటి పరిస్థితులు అనమాట. కాబట్టి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో లింక్ ఎక్కడా లేదు అసలు, వాస్తవం చెప్పండి. ప్లస్ అదేవిడు కాకుండా ఆ టైంలో చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా సాక్ష్యం చెప్తున్నారు, అంత సీన్ లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లెగసీ కానీ ఆ కాలేజీలోనే ఆయనకి స్టూడెంట్ లీడర్ గా ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ అసలు మామూలు ఫాలోయింగ్ ఉండేది కదా ఆయనకి. కాబట్టి ఆయనే తలుచుకున్నట్టయితే పెద్ద అసలు అది సంఘటన జరుగుంటే అసలు ఏమైనా చేసేసి ఉండేవాళ్ళు. ఆ టైంలో అంత ఫాలోయింగ్ ఉండేదానికి అనేటువంటి విధంగా చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి మిథున్ రెడ్డి గారికి సంబంధించి ఏ విషయం చెప్పాలో తెలియక ఈ కక్షపూరితమైన ఇప్పుడు కాకాని గోవర్ధన్ గారు ఉన్నారు, ఆయన మీద కేసు పెట్టారంటే ఆయన మీద తప్పుడు కేసు, కక్షపూరితమైన రాజకీయం అన్నారు. మామూలు మిథున్ రెడ్డి గారికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి కక్షపూరితమైనటువంటి ఉదాహరణ అనలేం. ఎందుకంటే ఆ అంగాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు అప్పుడు జరిగినటువంటి రచ్చ చివరికి ఈ బుల్లెట్ ప్రూఫ్లు పెట్టి ఆయన్ని రాళ్లు తీసుకుని కొడితే ఆపాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేశారు చాలా భారీ లెవెల్లో. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఆయన చాలా మాట్లాడున్నాడు, చాలా చేసినటువంటి పరిస్థితులు ఓకే గతంలో ఉన్నాయి. అయినా తీసి పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి ఎక్కడ కూడా సింక్ అవుతున్నటువంటి పొజిషన్ లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కనీసం ఎమ్మెల్యే కూడా కానటువంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆ టైంలో మరి ఏమైనా చేసి ఉండొచ్చు. కాబట్టి ఇది మిథున్ రెడ్డి గారికి సంబంధించి పెద్దిరెడ్డి గారికి సంబంధించి ఏం చేయాలో తెలియక, ఏం చెప్పాలో తెలియక ఈ వివాదాన్ని రేకెత్తించేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారు.